హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. లక్ష్మీ అంటే మల్లూరు అంటారు, ఇంకోటి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ దేవాలయానికి వచ్చినాం. ఈ దేవాలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ దేవాలయం వచ్చేసి నవనారసింహ దేవాలయాలు అంటే 9 ఉంటాయి. 9 నరసింహస్వామి దేవాలయాలలో మన యాదగిరిగుట్ట కావచ్చు, మన ఇంకా చాలా ఉన్నాయిగా, ఇట్లా నరసింహస్వామి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ 9 దేవాలయాల్లో ఒకటి కాదు, మొదటి దేవాలయం ఇక్కడే, ఇది మల్లూరులా. ఈ దేవాలయం ఇంకా ప్రత్యేకతలు ఏమిటంటే, ఇక్కడ స్వామివారి నాభి నుండి ఎప్పుడూ ఒక ద్రవం కారుతూ ఉంటుంది. ఆ ద్రవాన్ని నాభి చందనంగా మన చాలామంది పిల్లలు కాని వాళ్ళకు ఇస్తూ ఉంటారు. అది కూడా కొన్ని వారాలలో ఇస్తారు. ఆ వారాలు ఏవో చెప్తా తర్వాత. అలాగే ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారి శరీరం అనేది మానవ శరీరం ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుంది. మన శరీరానికి మన రోమాలు ఎట్లుంటాయో స్వామివారి శరీరానికి కూడా అలాగే రోమాలు ఉంటాయి. మన శరీరం ఎట్లా ఇప్పుడు ఒత్తితే లోబడికి ఇట్లా చర్మం లోబడికి వస్తుందో అలాగా మృదువుగా ఉంటుంది శరీరం కూడా. మనిషి ముట్టుకుంటే మన లోబడికి ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చూసినాం కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నాము. మన నరసింహస్వామి ఎట్లుంటాడంటే మామూలు మనిషి లెక్కనే ఉంటాడు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ దేవాలయం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇక్కడ ప్రకృతి చూస్తే మాత్రం ఇంకా నువ్వు అన్నీ మర్చిపోతావు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది బండి పీకప్ లేదు. పడుతుందా? మా బ్యాగ్ దుక్కపోయావు పైన. పడుతుంది పైన మంచిగా వస్తుంది బస్సు. ఇది మన బస్సు. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయం. 4000 సంవత్సరాల కంటే పూర్వం నుంచే ఈ దేవాలయం ఉందంట. ఈ దేవాలయం అనేది మన స్వామివారి విగ్రహం. స్వామివారు అనేది ఇప్పుడు ఎప్పుడు వెలిచారనేది ఇంకా దీనికి చరిత్ర అనేది కూడా లేదు. ఒక రాజుకు కళలో కనిపించి ఈ గుడి మనని ఇక్కడ ఉన్నది తీయ అంటే బయట తీయ అంటే తీస్తుంటే ఆయన ఇప్పుడు గడ్డపారతో చదివితే ఇక్కడ ఆయన నాభిలో గుచ్చుకుంది. అది గుచ్చుకున్నప్పటి నుంచి అక్కడ నుంచి ఒక ద్రవం వెలువడుతూనే ఉంటుంది. అది నిరంతరం వెలువడుతూనే ఉంటుంది. ఆ వెలువడిన ద్రవాన్ని మన బయటకు కనబడకుండా దాన్ని ఏం చేస్తారంటే మన మంచి గంధంతో దాన్ని కవర్ చేసి ఇట్లా కప్పి పెడతారు. అది వచ్చేసి కొన్ని వారాలలో ఇట్లా కొంతమంది పిల్లలు కాని వాళ్ళకు పంచుతూ ఉంటారు. అది చాలా అంటే చాలా రోగాలు ఉన్న వాళ్ళకు ఆ చందనాన్ని, నాభి చందనాన్ని పంచుతారు. అది కొన్ని వారాల్లో పంచుతారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మన పక్కనే చింతామణి అనే జలపాతం ఉంటుంది. ఈ జలపాతం కూడా చాలా అంటే చాలా అద్భుతమైంది. ఎందుకంటే నేను తాగి చూసిన కాబట్టి చక్కెర కంటే తీయ ఉన్నాయి ఆ వాటర్. మళ్ళీ మన ఫిల్టర్ చేసిన నీళ్లు కూడా అంత తీయ ఉన్నాయి. అంతకంటే అద్భుతంగా ఉన్నాయి ఈ వాటర్. నాచురల్ వాటర్, మన చెట్ల బెరడులు అవన్నీ కలుపుకొని వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాణి రుద్రమాదేవి కాలంలో వాళ్ళు ఇక్కడ వేసవి అలాగొకటి ఇక్కడ సైనిక స్థావరం ఉండేది. మన గోన గన్నారెడ్డి ఇక్కడనే సైనిక స్థావరం ఉండేదంట ఆయనది. ఆయన కాలంలో రాణి రుద్రమాదేవి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఆమెకు చాలా అంటే చాలా అనారోగ్యం ఉన్నప్పుడు ఈ వాటర్ తాగితే ఆమెకు ఆ ఉన్నటువంటి రోగం నయమైందని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇంకోటి ఏంటంటే,
ఈ చింతామణి జలపాతం అనేది ఒకటి ఉంటుంది. ఆ జలపాతానికి ఆమెనే చింతామణి అనే పేరు పెట్టి నామకరణం చేసిందట. అది ఇప్పటికీ అదే పేరుతోటి పిలువబడుతుంది. ఇంకా ఈ దేవాలయం గురించి మీకు ఫుల్ చరిత్ర తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ చరిత్ర పెడతా. ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెం పెట్టగలుగుతున్నా. ఇక్కడ మరో అద్భుతమైన విశేషం ఏమిటంటే కాకతీయ రాజుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప గుళ్ళు లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ ఈ ఏమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదట. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ పైన కనబడుతున్న గుట్టలోనే మన స్వామివారు కొలువై ఉన్నారు. మన హిమాచల లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఏంటంటే ఒక రాజుకు కళలో కనిపించి నేను ఈ గుట్ట లోపల కొలువై ఉన్నాను, నన్ను బయటికి తీయంటే ఆయన దగ్గర ఉన్న 76,000 మంది సైన్యంతో ఈ గుట్టను తొలిసాడట. అలా తొలుస్తూ ఉండగా గడ్డపార అనేది స్వామివారి నాభిలో గుచ్చుకోవడం జరిగింది. అలా గుచ్చుకున్న ప్రదేశం నుంచి ఒక ఊటలాగా కారుతూ ఉంటుంది. అదే నాభి చందనంగా పిల్లలు కాని వాళ్ళకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అది ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు ఇస్తారంట. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా సౌకర్యం ఉంది. అక్కడికి వచ్చిన 200 మందికి అన్నదానం చేయడం జరుగుతుందంట. చూడండి స్వామివారి దేవాలయం నుంచి వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉందో.